విజయవాడ ఆటోనగర్ ప్రాంతంలోని చెత్త ఇతర స్క్రాప్ ను తొలగించే వ్యవహారంలో స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ స్పందించి చర్యలు తీసుకున్నారు. ఈ రోజున ఆటోనగర్ లో ఉన్నటువంటి చెత్త సమస్య పరిష్కారం కోసం ఇక్కడికి రావటం జరిగింది. మరి అనేక సందర్భాల్లో ఆటోనగర్ వివిధ అసోసియేషన్ల పెద్దలు, ఐలా పెద్దలు వీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యను నా దృష్టికి తీసుకురావటం, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు కూడా అనేక సందర్భాల్లో మరి సమస్య పరిష్కారానికి ఏ విధంగా పనిచేయాలన్న ఒక అంశం పైన నాతో చర్చించడం జరిగింది. మరి గత కొద్ది రోజులుగా ఇక్కడి నుంచి చెత్తని మరి జిందాల్ ప్లాంట్ కి తరలించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానికి కొంత ఇబ్బంది కలిగి ఆగిపోవటం వలన ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోతుండటంతో మరి మళ్లీ ఒకసారి ఈ సమస్య నా దృష్టికి తీసుకొచ్చిన పిదప మరి నేను జిందాల్ కంపెనీ వారితో, అదేవిధంగా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు, స్థానిక కమిషనర్ గారితో, మినిస్టర్ గారితో వీళ్ళందరితో మాట్లాడి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తరలించినటువంటి చెత్తతో కలుపుకుని మరి ఆటోనగర్ నుంచి ప్రతిరోజు దాదాపుగా 10 నుండి 12 టన్నుల చెత్త ఏదైతే వస్తుందో దానిని కూడా వీఎంసీ చెత్తతో కలిపి జిందాల్కి తరలించే విధంగా మరి మాట్లాడి ఒప్పించడం జరిగింది. మరి ఈ రోజున తిరిగి మళ్లీ ఈ కాంపాక్టర్ ఏదైతే ఉందో 42 క్యూబిక్ మీటర్ల ఈ కాంపాక్టర్ 50% గ్రాంట్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అందించడం జరిగింది. మరి కాంపాక్టర్ ఈ రోజున తిరిగి నేను, అదేవిధంగా మా పార్టీ యువ నాయకులు గద్దె క్రాంతి గారు, అదేవిధంగా మరి వివిధ సంఘాల ప్రతినిధులు మన ప్రసాద్ గారు, ఇంక ఇతర పెద్దలందరూ కూడా ఆటోనగర్ పెద్దలందరి సమక్షంలో ఈ రోజున తిరిగి ఈ వాహనాన్ని పునఃప్రారంభించడం జరిగింది. కేవలం చెత్త తరలింపే కాకుండా జిందాల్ ప్లాంట్ కి ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్ కానివ్వండి, ఆటోనగర్ ప్రాంతం మొత్తం కూడా భవిష్యత్తులో ఎక్కడా కూడా చెత్త పేరుకుపోకుండా ఒక ప్రణాళికను కూడా అతి త్వరలోనే మరి ఆటోనగర్ పెద్దలందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏపీఐసి జోనల్ మేనేజర్ గారు, అదేవిధంగా మరి ఏపీఐసి చైర్మన్ అయినటువంటి రామరాజు గారిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి, ఏపీఐసి ఎండీ వీళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఒక డీటెయిల్డ్ రివ్యూని నేను ఏర్పాటు చేసి ప్రైమరీ ట్రాన్స్పోర్టు, సెకండరీ ట్రాన్స్పోర్టు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ స్టేషన్ ని వేరొక ప్రదేశానికి తరలించినట్లయితే కూడా చాలా ఉపయోగంగా ఉంటుందని ఇక్కడ పెద్దలందరూ ఎప్పటి నుంచో అడుగుతున్నారు. మరి ప్రత్యామ్నాయ ప్రదేశాన్ని కూడా చూసి ఇప్పుడే జోనల్ మేనేజర్ గారు చెప్పడం జరిగింది, ఆల్టర్నేటివ్ ల్యాండ్ చూపించమని. అది కూడా ఒక వారం రోజుల్లో వారు చూపిస్తామని చెప్పారు. ఆల్టర్నేటివ్ ల్యాండ్ చూసి డీటెయిల్డ్ రివ్యూ ఇక్కడ ఆటోనగర్ పెద్దలందరి సమక్షంలో ఒక సమీక్షను ఏర్పాటు చేసి ఒక పరిపూర్ణమైనటువంటి పరిష్కారాన్ని ఆటోనగర్ కి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున మేము ఇనిషియేటివ్ తీసుకుని మేము అది కూడా సిద్దం చేస్తామని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. భవిష్యత్తులో మరి చెత్త సమస్య మళ్లీ ఉత్పన్నం కాకుండా మరి ఈ సందర్భంగా మరి మీడియా ప్రతినిధులందరూ కూడా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అనేక సందర్భాల్లో వారి బాధ్యతగా వారు కూడా ఈ సమస్యని మా దృష్టికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏ రకంగా ఉందన్నది వారి యొక్క వార్తల ద్వారా మా దృష్టికి తీసుకొచ్చి ఈ సమస్య పరిష్కారం కావడానికి వారు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక ఫుల్ ప్రూఫ్ సొల్యూషన్ ఇక్కడికి తీసుకొచ్చి మళ్లీ ఈ సమస్య ఇక్కడ ఉత్పన్నం కాకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ రోజున ఇక్కడికి వచ్చిన